హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మనము శ్రీశైలం అనే పేరు వింటా ఉన్నాము. ఇది ఒక పుణ్యక్షేత్రం అని, అక్కడ ఒక పర్యాటక ప్రాంతం ఉందని, అదే శ్రీశైలం డ్యామ్ అని మనకందరికీ తెలుసు అనమాట. చాలా మంది ఎన్నో తరాలుగా వెళ్ళి చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ అది ఒక పర్యాటక ప్రాంతంగా ఉందన్నమాట గాయస్. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ఈ ప్లేస్ శ్రీశైలం డ్యామ్ అన్నమాట. ఈ కొండల మధ్య వర్షాలు పడతా మేఘావృతమైనప్పుడు ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ అంతా డ్యామ్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చక్కగా. ఎంత గ్రీనరీగా ఈ వాటర్ అంతా ఇట్లా చూపిస్తా ఉంది. ఇది నిజంగా మనకి ఆంధ్రులకి జీవన నాడి అని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్యామ్ నుంచే మనకి ఎన్నో లక్షల క్యూసెక్ల నీళ్లు పంట పొలాలకి వస్తా ఉన్నాయి అన్నమాట గాయస్. సో నిజంగా ఇప్పుడు డ్యాములు అనేవి చాలా బాగా కడతా ఉన్నారు. రీసెంట్ గా చూస్తే పోలవరం కూడా రెడీ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ ఈ డ్యామ్ నిజంగా అప్పటి కాలంలో నెహ్రూ గారు దీన్ని 20వ శతాబ్దంలో కట్టాలి అనుకుంటే ఇది కార్యరూపం దాల్చి పూర్తయ్యేసరికి దాదాపు 1984వ సంవత్సరానికి పూర్తయిందనమాట. ఇక్కడ దాదాపు 880 చిల్లర అడుగులు అనమాట. అంత లోతు ఇక్కడ ఈ డ్యాము ఉంటది అనమాట. చాలా ఎక్కువ నీరు స్టోరేజ్ అయ్యే ప్లేస్ శ్రీశైలం డ్యామ్ అనమాట. ఇక్కడ నిజంగా ఇది మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది అటు తెలంగాణ కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానీ, విజయవాడ నుంచి చూసుకుంటే గనక ఈ డ్యామ్ ఇక్కడికి రావడానికి 250 కిలోమీటర్స్ ఉంటుంది. కర్నూలు నుంచి అయితే 180 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్స్ అనమాట. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు నిజంగా ఆ సీన్ చూడడానికి మనకి 1000 కళ్ళున్నా చాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ గా ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అంటే ఇది ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు తీసింది కాదు కానీ ఓల్డ్ చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను. వాటర్ ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్ ఎలా ఉంటుందో, ఎంత బాగుంటుందో, నెమలి పురివిప్పుకొని చక్కగా ఆడితే ఎంత బాగుంటుందో. ఈ డ్యామ్ గేట్లన్నీ ఎత్తేసేసి వాటర్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు పాల మీద నురుగులాగా నిజంగా ఆ వాటర్ ఎంత బాగుంటాయో. ఈ వాటరే మన నాగార్జున సాగరు, ఇంకా పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ దాకా వచ్చేసేసి మన ఆంధ్రులందరికీ మంచిగా పంటలు పండించుకోవడానికి నీరు అందించే ఇదనమాట. నిజంగా చాలా బాగుంటది ఇక్కడ శ్రీశైలం దగ్గర ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతి సుందరమైన ప్రాంతం అన్నమాట. కొండల మధ్య చక్కగా ఎక్కుతూ దిగుతూ వంపులు తిరుగుతూ చూస్తున్నాం కదా ఈ రోడ్డు. కాకపోతే ఇక్కడ ఘాట్ రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొండ చర్యలు వీడికి మీద పడే ఇది ఉందన్నమాట. అందుకని చెప్పేసి చక్కగా మలుపు తిరుగుతున్నప్పుడు మరొకంగా 2 వీలర్స్ కానీ కారు డ్రైవ్ చేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి గాయస్. ఇక్కడే మరి మనకి పవర్ జనరేట్ అయ్యే చాలా పెద్ద డ్యామ్ కూడా ఇదే అనమాట. ఇక్కడ నుంచే మనకి పవర్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఈ అద్భుతమైన ఈ సుందరమైన ప్రదేశాన్ని చూసి ఎంజాయ్ చేద్దాము. మీరు ఎంజాయ్ చేయటమే కాదు ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేసి మీకు అందించడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. మిమ్మల్ని మంచిగా ఇంకా మంచి మంచి లొకేషన్స్తో మంచిగా నేచర్లో విహరించడానికి, ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి గాయస్. ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా నాతో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్?